నువ్వు అలా అంటే ఎలా చెప్పు, సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా అంటే ఎలా చెప్పు చిన్ను. ఫేక్ ఐడీలు కూడా క్రియేట్ చేసుకోవచ్చా మేడం? అయ్యో చేసుకోవచ్చు అంటండి. ఒక 50 వరకు ఐడీస్ క్రియేట్ చేయొచ్చంట. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది, కానీ నా దగ్గర లేవండి. ఉప్మా నీకు ఇష్టమా చిన్ను? ఉప్మానే నాకు కూడా చాలా ఇష్టం ఉప్మా. చాలామంది ఇష్టంగా తినరు, కానీ నాకు ఇష్టం ఉప్మా. లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ ఇచ్చేయండి. అడగట్లేదని లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోకండి, లైక్స్ ఇవ్వండి. అమీర్ గారు చెయ్యండి, మీరు కూడా చేస్తారా? సపోర్ట్ చేస్తారా? హలో లవ్లీ ఫ్రెండ్స్. హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, లైవ్కి వచ్చేసారు. టిఫిన్ చేశారమ్మా? ఈరోజు ఫాస్టింగ్ అని మాత్రం చెప్పకండి అమ్మా, డైలీ ఫాస్టింగ్ ఉండకూడదు. చిన్ను ఏం తిన్నావు? చిన్ను ఏం టిఫిన్ చేసావు? చిన్ను 15th లైక్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఇష్టం, దాంట్లోకి ఒక పల్లి చెట్టు కూడా ఉండాలి. ఒకవేళ లేకపోయినా కూడా ఉప్మా కూడా ఇష్టంగా తింటాను కదా. చాలా బాగుంటుంది కదా. ఫేక్ అనే పదంలోనే తప్పు ఉంది మేడం, తప్పు చేయకూడదు. తప్పు అమ్మాయి ఫేక్ ఐడీలు అంటే మన ఐడీనే, అది ఫేక్ ఎలా అవుతుంది అంటే 2-3 ఐడీలు క్రియేట్ చేసుకోవడమే. చేస్తానక్క సపోర్ట్, ఖచ్చితంగా నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ చిన్ను, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్ కొన్నగా నుంచి అందరూ అడగడమే, చిన్ను రాలేదు, చిన్ను రాలేదు. హాయ్ వాసు గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు అవర్ లైవ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ వచ్చేసరి ఒక లైక్ ఇవ్వండి. అమ్మ ఉన్నారా అమ్మ? నా ఫోన్ ప్రాబ్లమ్స్లో ఉన్నది ఇప్పుడు. ఓకే, అందుకే మార్చాను. ఓకే అమ్మ, ఓకే ఓకే ఓకే. చిన్ను ఆలోచిస్తున్నారు హరీష్ గారు. చెప్పండి హరీష్ గారు, చిన్ను వచ్చింది నా లైవ్కి వచ్చి అనే సంబరపడిపోవాలన్నమాట. అలా ఇచ్చిన లైక్స్ కూడా ఉండవు కదా మేడం, వెనక్కి వెళ్ళిపోతాయి. అవునండి, ఉండవు లైక్స్ ఏమి ఉండవు, ఓన్లీ సపోర్ట్ చేయడం తప్ప లైక్స్ ఏమి ఉండవు విష్ణు గారు. వెనక్కి వెళ్ళిపోతాయి, లైక్స్ ఉండవు. ప్లస్ ఒకే ఐడితో వేరే వేరే ఛానల్కి వెళ్ళదు అమ్మ. హరి అంటుంది చిన్ను. టిఫిన్ చేశారమ్మా? నేను తిన్నాను ఉప్మా. నేను కూడా అమ్మ ఉప్మానే తిన్నా ఈరోజు నేను కూడా. ఎక్కడ ఉంది మా దెయ్యం? అదిగో అమ్ములు చిన్ను 48. హరి తిన్నావా అంటున్నారు. అదే చిన్ను, తన ఐడి చిన్ను. చూడండి హరీష్ గారు, కనిపించిందా? చిన్ను నా బంగారు జల్లు ఎక్కడికి వెళ్ళిపోయా. నిన్ననే మాట్లాడుకున్నాం మేము. పొద్దున్న పల్లవి సిస్టర్లలో కూడా మాట్లాడుకున్నాం, చిన్ను కనిపించట్లేదని. అమ్ములు గారు వెళ్ళిపోయింది మళ్ళా. అవునమ్మా, ఏమైందమ్మా? మీ ఫోన్కి ఏమైందమ్మా? ప్రాబ్లం అయిందా? ఇప్పుడు ఓకేనా? అమీర్ గారు చెప్పండి. ఎవరిని మోసం చేయనంత వరకు అది ఫేక్ ఏం కాదు, సపోర్ట్ చేయడంలో తప్పింది. ఓకే బాయ్ మేడం అంటున్నారు. ఓకే విష్ణు గారు. అమ్మ, ఈ అమ్మకు సపోర్ట్ చేయండి అమ్మ. ఈవినింగ్ 6కి మా లైవ్ మా. అవునండి, అమ్మకి 6కి, ఈవినింగ్ 6కి లైవ్ ఉంటుంది. అందరూ ఛానల్ ఉంది, అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఓకే అమ్మ, ఓకే అమ్మ, థ్యాంక్ యూ అక్క. ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీ లైవ్కి వస్తాను, ఓకేనా? ఓకే చిన్ను, థ్యాంక్ యూ చిన్ను. మళ్ళీ మధ్యలో మిస్ అయిపోవు కదా. ఇందుకీ ఏమైంది? ఛానల్ పెట్టావా? తెలంగాణ టు తమిళ్ అమ్మాయి లాగ్స్ ఉంది కదా, అమ్మకు కూడా ఛానల్ ఉంది, చూడండి. అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ అంటున్నారు. ఈవినింగ్ 6కి అమ్మ లైవ్ ఉంటుంది, అందరూ వెళ్ళండి, సపోర్ట్ చేయండి. అయ్యో అమ్మ, ఒకరికొకరు సాయం చేసుకోవాలంతే. ఎస్, డ్యాన్స్ వేస్తుంది చిన్ను. థ్యాంక్ యూ చిన్ను. హరీష్ గారు ఉన్నారా? ఏపీ ఉన్నావా? ఓయ్ అంకిత, అమ్మ వెళ్ళిపోయింది అంకిత. ఎస్, ఇట్స్ డాన్సింగ్ టైం. అందరూ అడుగుతూనే ఉంటున్నారు నిన్ను. అమ్ములు కాదు, చిన్ను. విష్ణు బ్రదర్, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ బ్రదర్. టిఫిన్ చేశారా? దుర్గా డాక్టర్ నమస్తే. నమస్తే బ్రదర్, నమస్తే అన్న. మీరు లైవ్కి వచ్చినప్పటికి మీరు ఎప్పుడో చదువుతున్నారు అలా నా మెసేజ్లు. నేను వేరే లెవెల్లోకి జంప్ అయిపోతున్నా అప్పుడు నేను. లేదక్క, ప్రస్తుతానికి ఛానల్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏమో బర్త్డే రోజు అనుకున్నాం, కానీ అప్పుడు కూడా పెట్టకూడదని అనుకుంటున్నాను అక్క. చాలామంది ఇబ్బంది పెడుతున్నారు అక్క ఫేక్ ఐడీతో, అందుకే నాకు భయం అవుతుంది. వద్దులే చిన్ను అయితే. సిస్టర్ భోజనం చేశారా? ఇంకా లేదు చేయలేదు, ప్రిపేర్ చేశాను అంతే.